హాయగా చల్లగా. ఈ నవరాత్రుల స్పెషల్ ఎపిసోడ్లో మహిషాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేయడానికి అమ్మవారు కనకదుర్గ అవతారం ఎత్తిందంట. సింహవాహనం మీద వచ్చి మహాసంగ్రామం చేశారు. ఆ దుర్గమ్మ వైభవాన్ని వినిపించడానికి వస్తున్నారు ప్రణతి అండ్ సహస్ర. ఈ మహిళామూర్తుల్లో ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? సార్ నాకు చిత్ర గారు ఇంకా శ్రేయా ఘోషల్ గారు అంటే నాకు ఇన్స్పిరేషన్ సార్. వాళ్ళలాగా పాడాలని అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. వాళ్ళెవరో వాళ్ళ చరిత్ర ఏంటో మనకు తెలుసు కాబట్టి దాన్ని వివరాల్లోకి మరీ లోతుకు వెళ్లకుండా నీకు సార్ నాకు చిత్ర గారు, శ్రేయా ఘోషాల్ గారు, జానకమ్మ కూడా చాలా ఇష్టం సార్. మూడో సింగర్ ఇంకో జానకమ్మని కూడా ఇంక్లూడ్ చేసుకున్నాం అనమాట. ఎస్. ఓకే, వెరీ గుడ్. ఆల్ ద బెస్ట్. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత శివానంద చరిత. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత శివానంద చరిత. శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి, అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత శివానంద చరిత. ఓంకార రావాల అలల కృష్ణా తీరంలో, ఇంద్రకీలగిరి పైన వెలసెను కృతయుగములోన. ఈ కొండ పైన అర్జునుడు తపమును కావించెను, పరమశివుని మెప్పించి పాశుపతం పొందెను. విజయుడైన అర్జునుని పేరిట విజయవాడ అయినది ఈ నగరము. జగములన్నీయూ జేజేలు పలుకగా, కనకదుర్గకైనది స్థిర నివాసము. మేలిమి బంగారు ముద్ద పసుపు కలగలిపిన వెన్నెల మోము. కోటి కోటి ప్రభాతాల అరుణిమయే కుంకుమ. అమ్మ మనసు పడి అడిగి ధరించిన కృష్ణవేణి మొక్కు పొడక. ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించే దుర్గ రూపం. ముక్కుడి దేవతలందరికీ ఇది ముఖ్య దీపం. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత శివానంద చరిత. దేవీ నవరాత్రులలో వేద మంత్ర పూజలలో స్వర్ణ కవచములు దాల్చిన కనక దుర్గాదేవి. భవబంధాలను బాపే బాలా త్రిపుర సుందరి, నిత్యానందము కూర్చి అన్నపూర్ణాదేవి. లోక శాంతిని సంరక్షించే సుమంత్రమూర్తి గాయత్రి. అక్షయ సంపదలెన్నో అవని జనులకందించే దివ్య రూపిణి మహాలక్ష్మి.
పూజించు మహాదుర్గా. శత్రు వినాశిని శక్తి స్వరూపిణి మహిషాసురమర్దిని విజయకారిణి అభయరూపిణి శ్రీరాజ రాజేశ్వరి. భక్తుల వెలిగి కన్నుల పండుగ అమ్మ నీ దర్శనం దుర్గమ్మ నీ దర్శనం. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. జడ్జెస్లు బాగా పాడారు ఇద్దరు. అసలు ప్రణతి వాయిస్ అయితే అసలు ఏ రేంజ్ లో ఉందంటే నిజంగానే జడ్జ్మెంట్ వద్దు అనుకున్నాం ఈ రోజు. కానీ తల్లి ద వే యూ సాంగ్ టుడే అంటే అంతకు ముందు ఎపిసోడ్లలో నీ సింగింగ్ స్టైల్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ప్రస్తావిస్తున్నాను. ఎవరిని ఎక్కువ చేయడం కాదు, ఎవరిని తక్కువ చేయడం కాదు. ఇట్స్ ఓన్లీ యువర్ త్రో. ఓకే, చాలా చాలా చక్కగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ ఈస్ వాట్ వీ వాంట్. ఏ పాటకి ఎలా ఉంటాలో అలా నువ్వు పాడగలవు అని మళ్ళీ ఒకసారి నిరూపించావు సహస్ర. చాలా బాగా పాడావు నాన్న నువ్వు కూడా. థ్యాంక్ యూ మ్యామ్. వండర్ఫుల్. అసలు జానకమ్మ ఈ పాటలో అమ్మవారే వచ్చి పాడుతున్నారు అని అనిపిస్తుంది. ఒక భక్తురాలు ఎవరో అమ్మవారికి నివేదిస్తోంది అన్న ఫీలింగ్ కాకుండా అమ్మవారే కూర్చొని అమ్మవారి కోసం పాడుతున్న అనుభూతి కలిగించారు జానకమ్మ అద్భుతంగా పాడి. సో థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరు అమ్మవార్లు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్. ప్రణతి సహస్ర నమస్తే సార్. ఒకే మాట పూనకం తెప్పించేలా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ పాటలో సాహిత్యంలోనూ సంగీతంలో లక్షణం ఉంది, మీ గాత్రంలో కూడా ఆ లక్షణం ప్రస్ఫుటంగా గోచరించింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ప్రపంచంలో ఒక దేశానికి రాజధానిగా అమ్మవారి పేరు పెట్టారట. ఆ దేశం ఏమిటి, ఆ రాజధాని పేరేంటి? బంగ్లాదేశ్ దేశంకి దేశం ఢాకా ఢాకా అని అనే రాజధాని పేరు. ఢాకా అంటే అమ్మవారి పేరు. అమ్మవారి పేరు. బెంగాలీలో అమ్మవారి పేరు ఢాకా. ఎస్. మా అందరికీ కళ్ళు తెరిపించారు మీరు ఇద్దరు. మీ పాటతోనూ ఈ ఢాకా అన్న ఆన్సర్తోనూ. వావ్, క్యా బాత్ హే యార్, బ్రిలియంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెళ్ళి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. పాడుతా తీయగా చల్లగా ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. సురవరవర్షిణి దుర్ధరదర్శిణి దుర్ముఖవర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకర దోషిణి కల్మషమోచని ఘోరరతే ధనుజని రోషిణి దుర్మద శోషిణి దుఃఖ